2x² + 3y² ఈస్ట్ 3x² - 2y² = 11:10 అయినా x/y ఎంత? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 2:1, 1:2, 2:3, 3:2. వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఇచ్చిందని రాయండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 2x² + 3y² = 11 అని, 3x² - 2y² = 10 అని రాస్తున్నాను. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు దీన్ని =11గా రాశాను, దీన్ని =10గా రాశాను. ఇప్పుడు నేను దీన్ని 1 అనుకుంటున్నాను, ఇది సమీకరణం 1 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇది కట్ చేయడానికి వీలుగా ఉంటాయి. సో నేను ఈ y టర్మ్స్ని, ఈ y ముందు ఉన్న వాటిని ఈక్వల్గా చేస్తున్నాను. ఈక్వల్గా చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 2ను దీనికి ఇంటూ చేయాలి, ఇక్కడ ఉన్న 3ని దీనికి ఇంటూ చేయాలి. అంటే ఒకటో సమీకరణము ఇంటూ 2, రెండో సమీకరణము ఇంటూ 3 చేసి వీటిని ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే అప్పుడు y టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఏం చేయాలో రాసాను చూడండి. ఒకటో సమీకరణము ఇంటూ 2 అని రాసాను, ఎందుకంటే ఇక్కడ వైకి ముందు 2 ఉంది కాబట్టి. దీన్ని చేస్తాను చూడండి. ఒకటో సమీకరణం ఇంటూ 2 అన్నప్పుడు ఏమవుతుంది? 2 2 జా 4x² ప్లస్ ఏమవుతుంది? 3 × 2 6y² = 22. అవునా? నెక్స్ట్ ఇదేంటి? =22. నెక్స్ట్ దీన్ని కూడా చేయండి, సెకండ్ సమీకరణాన్ని కూడా చేయండి, ఇంటర్ 3 తోటి. సో అప్పుడు 9x² - 6y² = 30. అవునా? ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఏమవుతుంది? +6y² - 6y² క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ చేసానా? చూడండి, ఇప్పుడు ఏమొస్తుందో రాయండి. ఇక్కడ 13x² = 52 వస్తుంది. 52. అప్పుడు x² ఏమవుతుంది? 52/13 అవుతుంది. 52/13 అవుతుంది. ఇప్పుడు 13 టేబుల్లో 52 ఎన్ని టైమ్స్ వస్తుంది? 13 4s. x² = 4, దాని x = 2 అవుతుంది. అవునా? మనకు x వాల్యూ వచ్చేసింది. సో దీన్ని ఏదో ఒక సమీకరణంలో ప్రతిక్షేపించండి. 1 2 ప్రతిక్షేపించి చూడండి. 1 దండ చేసి చూద్దాం. అంటే x ప్లేస్లో ఏం చేయాలి? 2² అని రాయాలి. అవునా? x² ప్లేస్లో 2² అని రాయాలి. రాస్తే అప్పుడు మనకు y వాల్యూ వస్తుంది. చూడండి, ఫస్ట్ సమీకరణంలో ప్రతిక్షేపించండి. అంటే ఇది 4 4 2 జా 8 8 + 3y² = 11. ఈ 8ని ఇటు తీసుకొచ్చేయండి. అంటే 3y² = 11 - 8. అవునా? 3y² = 3. దెన్ y ఏమవుతుంది? 1 అవుతుంది. సో x 2 వచ్చింది, y 1 వచ్చింది. మనల్ని ఏం అడిగాడు ఇక్కడ? x/y అని అడిగాడు. x/y అంటే 2:1. 1 అనేది ఆన్సర్ అవుతుంది. 2:1 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదన్నమాట. థ్యాంక్ యూ.